నేను ఇప్పుడు చెప్పేది అందరికీ తెలుసు, కానీ ఫాలో అవ్వరు. ఈ రీల్ ఎందుకు చేస్తున్నా అంటే 100లో కనీసం ఒక్కలైనా ఫాలో అవుతారు. జనరల్గా మనం స్ప్రేయింగ్ ఎందుకు చేస్తాం? గడ్డి పోవడానికి గడ్డి మందులు, తెగులు పురుగులు పోవడానికి పురుగు మందులు, ఇలా మన పంటని కాపాడుకోవడానికి మనం చేస్తాం. కానీ మన హెల్త్ని కాపాడుకుంటున్నామా? నేను చాలామంది ఫార్మర్స్ని చూశాను, స్ప్రే చేస్తూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వస్తుంది. ఏముందిలే, చిన్న మందే కదా, కొట్టేద్దాం, చేతులు కడిగేద్దాం అంటే అవ్వదు. మీరు యూజ్ చేసే కెమికల్స్ అన్నీ చాలా డేంజరస్. ఫస్ట్ మీరు స్ప్రే చేసే ముందు వాటర్ ఫుల్గా తాగాలి. ఇలా చేస్తే స్ప్రే చేస్తున్నప్పుడు డీహైడ్రేట్ అవ్వరు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైనా కెమికల్ పొరపాటున మీ బాడీలోకి వెళ్ళినా ఆల్రెడీ మనం తాగిన వాటర్ ఉండడం వల్ల డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఈలోపు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, సరిపోతుంది. ఇంక రెండోది, ఇవిగో ఈ గ్లౌజెస్. మీరు స్ప్రే చేస్తున్నప్పుడు ఇవి చేతికి ఖచ్చితంగా ఉండాలి. ఈ గ్లౌజెస్ మీ చేతికి ఉండడం వల్ల మీరు కెమికల్ పట్టుకున్న, టచ్ అయిన పొరపాటు మీ స్కిన్ కెమికల్కి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండదు. ఇంక మూడోది ఈ మాస్క్. చాలా మంది మాకు ఇది అలవాటు లేదు, ఊపిరాడడం లేదు అంటున్నారు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది మీకు అలవాటు లేదు కాబట్టి అలా అంటున్నారు. మెల్లమెల్లగా దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఇంక నాలుగోది, మీరు స్ప్రే చేస్తున్నప్పుడు గాలికి ఆపోజిట్లో స్ప్రే చేయకూడదు. అది తిరిగి మన మీద పడుతుంది. కాబట్టి దానికి ప్యారలల్గా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మెజర్స్ ఎంతమంది ఫాలో అవుతారు? పంటతో పాటు మనల్ని కూడా కాపాడుకుందాం. ఇంకా ఉంటా, బాయ్.